ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా ఆడియన్స్లో ఒక్కసారిగా అంచనాలు ఎవరూ ఊహించనంత రేంజ్కి వెళ్ళిపోయింది. రామోజీ ఫిలిం సిటీలో అట్టహాసంగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో వేలాది మంది అభిమానుల సమక్షంలో విడుదల చేసిన ది వరల్డ్ ఆఫ్ వారణాసి వీడియో ఆడియన్స్కి రోమాలు నిక్కబుడుచుకునేలా చేసింది. ఈ వీడియోలో మనం చూసిన విజువల్స్ మొత్తం ఏ ద్వారా క్రియేట్ చేయబడినవిగానే అనిపిస్తాయి. రాజమౌళి కేవలం ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే తన విజన్ని ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశాడు అంతే. ఆయన విజన్లో విజువల్స్కి ప్రాణరూపం వస్తే మాత్రం మరో వెండితెర అద్భుతాన్ని ఆవిష్కరించిన వాడు అవుతారు రాజమౌళి. ఇకపోతే ఈ గ్లిమ్స్ వీడియోలో ఎన్నో ప్రత్యేకమైన ప్రదేశాలను చూపించారు. అందులో ఉగ్రబట్టి కేవ్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఇందులో కొలువున్న అమ్మవారి పేరు చిన్నమస్తాదేవి. ఈమె చూసేందుకు భయంకరమైన ఆకారంలో ఉంటుంది. కానీ ఆమె ఒక కారణమూర్తి. చిన్న అంటే ఖండించబడిన, మస్తా అంటే శిరస్సు. చిన్న మస్తా అంటే ఖండించబడిన శిరస్సులాగా ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారికి చిన్నమస్తాదేవి అనే పేరు పెట్టారు. ఈమె తన శిరస్సును తానే ఖండించుకొని ఎడమ చేతిలో తన తలను, కుడి చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని ఉంటుంది. ఈ అమ్మవారు మొండెమాలను ధరించి ఉంటారు. అదేవిధంగా ఓ పెద్ద సర్పాన్ని జంజంలా వేసుకొని ఉంటారు. ఖండించబడిన ఆమె మెడ నుంచి 3 రక్తధారలు వస్తూ ఉంటాయి. మధ్యధారని తన ఖండించిన శిరస్సుతో తాగుతుంది. అదేవిధంగా కుడివైపు, ఎడమవైపు నుండి వచ్చే రక్తధారలను జయ విజయలు తాగుతూ ఉంటారు. ఈ జయని ఢాకిని అని కూడా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా విజయని వర్ణిని అని పిలుస్తుంటారు. ఇతివృత్తం మొత్తం రోమాలు నెక్కబుడుచుకునే విధంగా ఉంటుందట. సినిమాలో ఈ కేవ్ గురించి ఎంత చూపిస్తారో తెలియదు కానీ ఈమె గురించి ప్రత్యేక కథనాలు యూట్యూబ్లోనూ గూగుల్లోనూ చాలానే ఉన్నాయి. ఒకసారి చూడండి. దేవుడి మీద నమ్మకం, ఇష్టం లేదని బహిరంగంగా చెప్పుకుని తిరిగే రాజమౌళి నిజాయితీగా దేవుడి మీద సినిమా తీస్తున్నప్పుడు ఎంత రీసెర్చ్ చేశాడో మీరు అర్థం చేసుకోవచ్చు. గ్లిమ్స్లో రామాయణానికి సంబంధించి ఆయన చూపించిన కొన్ని విజువల్స్ 100 ఏళ్ల ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు. వెండితెర మీద ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు ఆడియన్స్కి ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఊహించుకోవచ్చు.